అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రైతులు గిట్టుబాటు ధర లేదు, అలాగే సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి మీద ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం అవసరమా, బ్యాంకుల నుంచి రుణాలు తేవడం అవసరమా అని అడుగుతూ ఉన్నాడు ఆయన. అబ్బబ్బబ్బబ్బో అబ్బో అది మోగుతుందిరా అంబటి రాంబాబుగా. ఆ బైక్ మోగు చూసావా, దానికి నీకు పెద్ద తేడా లేదు. రైతుకి సకాల గిట్టుబాటు ధర లేదా? ఏముండాలరా, 1850 రూపాయలు ఉడ్డమ్ముతున్నాయి, కొంటున్నారా ఎదవయ్యాల. 24 గంటల్లో బ్యాంకులు వేస్తున్నారు రైతుకి. అయాల అరే, మీరు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అరిసెలు వండుకోలేదురా రైతు. ఎందుకో తెలుసురా, డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడతా. 50 ఎకరం రైతు కూడా వండుకోలేదురా. పరమ దరిద్రుడా. నువ్వు తినుంటావు 5 సంవత్సరాలు బాగానే. ఏనక తిన్నట్టు తిని మన పంది బలిసినట్టు బలిచారు. నువ్వు ఒకడు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీ ఇద్దరు. అసలు ఏమన్నా ఎరుగంటరా రైతులు? సుఖం ఎరుగంటరా రైతు కానీ, రైతు కూలీలు కానీ? రైతు బాగుంటేనే కదరా రాష్ట్రం దేశం బాగుండేది.